సో మీ దృష్టిలో ధర్మం అంటే ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉండాలి? లోపల కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది. ఇప్పుడు చెప్పు. వెర్ర అనేది పలు రకాలు ఉంటుంది, అందులో ఇదొకటి. మేరీమాత కొండ అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే తలనీలాలు ఇస్తున్నారు, భజనలు చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు. కాపీ పేస్ట్, అందుకే క్రైస్తవం వేస్ట్. అక్కడ లేదు టేస్ట్, వాళ్ళ బతుకంతా రోస్ట్. అయ్యో, ఆ దరిద్రం మనకు అవసరం లేదు. ఇప్పుడు పాట పాడచ్చా? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఎరిపప్పు ఎవరు పుట్టాడు? అనిల్ కుమార్ ఎవరు పుట్టాడు? సతీష్ ఎవరు పుట్టాడు? కమలాసన్, లేడీ కమలాసన్ కదా ఆవిడ. ఒకరిగా చాలా మంది ఉన్నారు గురు. పిచ్చి మందే గొర్రెల మంద, గొర్రెల మందే క్రైస్తవ మంద. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ కల్వరీ సతీష్ కుమార్? Calvary Satish Kumar, born in 1971, would be around 54 or 55 years old. ఓకేనే. మరి రాను రాజుగారు కూడా వేయండి. భగవద్గీతను కూడా వాళ్ళు తీసుకొని వచ్చి తిడుతున్నారు. సతీష్ కుమార్ ఎక్కడోళ్ళకి పుట్టాడు. నువ్వు చెప్పిన ఎరిపప్పు కూడా ఎక్కడోళ్ళకి పుట్టాడు. నువ్వు చెప్పిన అన్వేషణ కూడా ఎక్కడోళ్ళకి పుట్టాడు. చాలా మంచి ఆవిడ. మా నాన్న మంచం మీద ఉన్నాడు. కొంతమంది భార్యలు ఉన్నారు, ప్రియురాళ్ళు ఉన్నారు, గోపికలు ఉన్నారు. ఆయన్ని దేవుడిగా ఎలా కొలుస్తున్నారు మీరు? మన ధర్మాన్ని నాశనం చేయాలని మనమేమో అన్ని ఒకటని పిచ్చుకోబులు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇది ఆసరాగా తీసుకుని కొంతమంది ఏంటంటే, ఈ దరిద్రం మనకు ఎందుకండి? ఓ రసం ఉందా ఎడారి మతాల్లో? నేరసం తప్ప. నాకు ఈ కుర్చీ కావాలమ్మా, నాకు కుర్చీ కావాలి కదా. అదే అదే ఐడియా. అది లెమ్మంటి లేస్తాడు కదా, అనుకో రోడ్ టైం ఇవ్వాలా? అది అపార్ట్మెంట్ ఆడ కట్టచ్చు అని పర్మిషన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. నాలాలు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. రోడ్లు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. మరి కూర్చడానికి వచ్చిన ఎదవలు ఎవరో? గవర్నమెంట్. తప్ప కాదా? తప్పే కదా. చెప్పు తీయాలా వద్దా? కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవాలా వద్దా? ఇది డెమోక్రటియా? తెలంగాణలో తెలివైనటువంటి వాళ్ళు బయటపడే మార్గం చూసుకోవాలి. లేకపోతే ఇంత కష్టపడి సాధించిన తెలంగాణకి ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలందరూ రక్షించబడాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ, గోవిందా స్వస్తి, గోటు బస్తి.